ఓకే, పాఠం పేరండి దేవునికి ఇష్టం ఏమిటి అని మాకు తెలుసు అనుకుంటే దేవుని ఇష్టాలు ఏంటో మీ మైండ్లో పెట్టుకోండి. మీకు తెలియని ఏమన్నా నేను చెప్తే నోట్ చేసుకోండి. మీకు తెలిసినవి మీ మనసులో అనుకుంటే చివరిలో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో నాకెన్ని మార్కులు వచ్చినాయో మీకు తెలుస్తుంది. దేవునికి ఇష్టం ఏమిటి, దేవునికి ఇష్టం ఏమిటి అంటే మనకు తెలియదేంటి, కొబ్బరికాయ అరటిపండ్లు ప్రసాదమే కదా దేవుడికి ఇష్టం. ఏమైనా తింటాడేంటి ఆయన, తింట కదా. బైబిల్ గ్రంథంలో దేవుడు తనకి ఏది ఇష్టం అని చెప్పాడో ఈరోజు మనం నేర్చుకుని వెళ్దాము. ఇష్టము అన్న, చిత్తము అన్న, వాంఛ అన్న, కోరిక అన్న, అభిలాష అన్న ఇవన్నీ ఒకటే అర్థం అండి. దేవుని ఇష్టమన్నా, దేవుని చిత్తమన్నా, దేవుని వాంఛ అన్న, దేవుని కోరిక అన్న, దేవుని అభిలాష అన్న ఇవన్నీ ఒకటే అర్థాన్ని మనకు ఇస్తాయి. మనం నెక్స్ట్ ఎగ్జామ్ రాసి తెస్సలోనికి రాసిన పత్రికలో మనకి 2 దేవుని ఇష్టాలని క్వశ్చన్లో కూడా ఇచ్చాను. మొదటిదండి దేవుని ఇష్టాల్లో మొదటి ఇష్టం తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. దేవునికి ఇష్టం ఏమిటి, దేవునికి ఇష్టం ఏమిటిలో తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న మాట 4వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. అంటే దేవుడికున్న మొదటి ఇష్టం అంటండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్పబడిందంటే జారత్వమునకు దూరముగా ఉండుట లేదా పరిశుద్ధులగుటయే. మనం పరిశుద్ధంగా ఉండడం దేవుడికి ఇష్టం అంటండి. ఇష్టం లేదేంటి, పాపం చేయకుండా. మనం పాపం చేయకుండా ఉండటం దేవునికి ఇష్టం, లేదా మనం పరిశుద్ధులుగా ఉండటం దేవుడికి ఇష్టం. ఇంతకీ పరిశుద్ధులుగా ఉండడం అంటే ఏంటి, అక్కడే ఇచ్చేసాడు మీకు ఆన్సర్లో. అంటే కామాతురత, జారత్వము, వ్యభిచారం వీటిలన్నిటికి దూరంగా ఉండటమే పరిశుద్ధంగా ఉండటం. ఇంతకీ దేవుడు ఎందుకు మనల్ని పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు? ఆయన కోరిక ఏంటి? మొదటి కోరిక ఏంటంటే మనం అందరం పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన మొదటి కోరిక. ఇంతకీ దేవుడు ఎందుకు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని అనుకుంటున్నాడంటే లేవీకాండం 20:26 వచనం ప్రకారం దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే ఉండండి. మీరు నా ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే మీరు మొదట ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి. మొట్టమొదటి ఇష్టం గుర్తుంచుకోండి. మనల్ని చూసి దేవుడు ఇష్టపడాలన్నా లేకపోతే దేవుడికి ఇష్టమైన గుణం ఏంటంటే మనుషులు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి, పాపం జోలికి పోకుండా ఉండాలి. రెండో ఇష్టం అదే పత్రిక అండి 5వ అధ్యాయం 16 నుంచి 18వ వచనం. అదే పత్రిక తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మనం అందరం అంటే దేవునికి ఏం చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలంట. దేవునికి ఏం చెప్పాలి? ప్రతి విషయంలో అంటే
దేవుని యొక్క మొదటి ఇష్టం ఏంటంటే జారత్వమునకు దూరముగా దేవుని యొక్క మొదటి ఇష్టం ఏంటంటే జారత్వమునకు దూరముగా పారిపోవడం. అంటే మనం పరిశుద్ధులుగా ఉండడం దేవుడికి ఇష్టం. ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే దేవుడు కూడా పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. దేవుని యొక్క మొదటి ఇష్టం ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండడం అంటే ఏంటో కూడా అక్కడ చెప్పాడు, ఏంటంటే జారత్వమునకు దూరముగా పారిపోవడం. రెండో ఇష్టం, దేవుని యొక్క రెండో ఇష్టం అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు ఉన్న విషయాల్లో ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను, అట్లు చేయటం ఈ విషయంలో యేసు ప్రభువునందు దేవుని యొక్క చిత్తము. రెండవది ఏంటంటే మొదటి ఇష్టం ఏంటంటే మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండటం దేవుడికి ఇష్టం. రెండో ఇష్టం ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు ఇప్పటి వరకు 2025 సంవత్సరం అక్టోబర్ నెల 19వ తారీఖు కదా, అంతేనా? అక్టోబర్ 19. ఇప్పటి వరకు మీరు దేవుడికి ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుంటారు? చాలాసార్లు చెల్లించుంటారు. చెల్లించకపోతే ఇక చెల్లించండి. ఇప్పటి వరకు చెల్లించిన వాటిలో చెల్లించిన ఎన్ని దేవుని దగ్గరికి వెళ్ళినాయి అంటారు? అది ఇప్పుడు తెలియాలి మనకు. మొదటి చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండడం దేవుడికి ఇష్టం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి జారత్వానికి, వ్యభిచారానికి, పాపానికి దూరంగా ఉండటం అది ఓకే. మనం చాలాసార్లు దాని గురించి నేర్చుకున్నాం కాబట్టి నేను దాని గురించి ముందుకు వెళ్తున్నా. రెండో పాయింట్ ఏంటంటే ప్రతి విషయంలో నడుస్తూ నడుస్తూ నాకు కాలు ఇరిగిపోయింది అనుకున్నాం, దేవుడా నీకు థ్యాంక్స్ అని చెప్పాలి. మరి అదే కదా ఇక్కడ అర్థం. ప్రతి విషయం అంటే సరే మీకు ఎగ్జాంపుల్గా యోబు గారిని చూద్దాం. అసలు ఆ తూర్పు దేశంలో ఉన్న వాళ్ళందరిలో కల్లా మిక్కిలి ధనవంతుడు అంతా, కానీ ఏమైందంటే చివరికి జీరో అయిపోయింది. ధనం మొత్తం ఏమైపోయింది? జీరో అయిపోయింది. భార్య ఒకటే ఉంది, పిల్లలు మొత్తం పోయారు, ఆస్తులు మొత్తం పోయినాయి, గొర్రెలు మేకలు మొత్తం అంతా కూడా స్మాష్ అయిపోయింది. అంటే అతను పరిస్థితి ఎలా అయిపోయిందంటే జీరో అయిపోయింది. జీరో అయింది కదా అనుకుంటే ఇంకా ముందుకెళ్తే ఒళ్ళంతా కురుపులు, రోగం. అప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? థ్యాంక్స్ చెప్తున్నాడు దేవునికి. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే అర్థం ప్రతి విషయం అంటే కీడవనివ్వండి, మేడవనివ్వండి, కీడైనా మేడైనా మేలైనా. మరి ఇప్పటి వరకు మీరు చాలామంది దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేశారు. మీరు చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు దేవుడి వద్దకు వెళ్ళినాయా, లేకపోతే ఈ ఒంగూరులో, లక్ష్మీపురంలో అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాయా? మీరు పాఠాలు చెప్పొద్దు అక్కడ. ఒకళ్ళు కోటేశ్వరాకి ఎదురుకుండా వెళ్ళి కూర్చోండి. సాత్విక్ నువ్వు వచ్చి, సాత్విక్ నువ్వు వచ్చి అక్కడ కూర్చో, అక్క దగ్గర కూర్చోండి. ఓకే రైట్. ఏనండి అంటే దేవుడి ఇష్టం అంటే చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మనం తేడా వస్తే మాత్రం కుదరదు. మొదటి ఇష్టం మనం పరిశుద్ధులుగా ఉండాలి, ఆయన పరిశుద్ధులు కాబట్టి. రెండో ఇష్టం ఏంటంటే ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు అంటే కీడవనివ్వండి, మేలవనివ్వండి. ఎవరిని బట్టి మనం చూసుకోవచ్చు అంటే యోబు గారిని బట్టి. ఇప్పటి వరకు మీరు చాలా మంది దేవుడికి థ్యాంక్స్ చెప్పేశారు. ఏమని చెప్తారు సర్వసాధారణంగా చెప్పండి? ఏమని చెప్తారు? తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, నాకు ఈ సహాయం చేసినందుకు నీకు థ్యాంక్స్ తండ్రి. ఇప్పటి వరకు చెప్పిన ఏది కూడా దేవుడి దగ్గరికి వెళ్ళలేదండి. అదేంటి? మళ్ళీ ఒకసారి చదవండి వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనం. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అంటే ఇప్పటి వరకు మీరు ప్రార్థన ఎలా చేస్తారు? పరలోకమందున్న మా తండ్రి క్రీస్తునామా అని అడుగుతున్నాము తండ్రి, అంతేనా? ఇలా అయితేనే ప్రార్థన దేవుని దగ్గరికి చేరద్దు. మరి మీరు చెప్పే కృతజ్ఞతాస్తుతులు కూడా తండ్రి నీకు థ్యాంక్స్, తండ్రి నీకు థ్యాంక్స్ అంటే ఇది ఒంగురులోనే అయిపోతుంది, అక్కడ దాకా వెళ్దాం. క్రీస్తు ద్వారా అడుగుతున్నాం, ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి అన్నట్లుగానే మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా
నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావు అంటేనే దేవుడికి ఎంతదంటండి. దానికి రిఫరెన్స్ చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ముందు కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు. సరిపోతుంది. సమస్తమును ఆయన పేరట చేయుడి. మనం పరిశుద్ధంగా ఉండడం దేవుడికి ఇష్టం. మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞతలు చెప్పడం, అయ్యా నీకు ఇదంతా చేసినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పడం దేవుడికి ఇష్టం. కానీ ఇక్కడ కూడా మెలిక ఉంది. ఏం మెలిక ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావు అంటేనే అది దేవుడి దగ్గరికి వెళ్తుంది, లేదంటే ఇక్కడ ఆగిపోద్ది. అర్థమైంది నేను చెప్పిన విషయం మీకు. మొదటి ఇష్టం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. మీరు పరిశుద్ధులు ఒకటే అనగా జారత్వమునకు దూరముగా పారిపోటే దేవుడికి ఇష్టము. రెండో ఇష్టం ఏంటంటే దేవునికి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్థుతులు ఎలా చెల్లించాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే చెల్లించాలి. మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు తండ్రి అంటేనే అది చెల్లిద్దంటండి, లేదంటే ఇది ఇక్కడ ఆగిపోద్ది. నేను చెప్పింది మీకు అర్థమైందండి. రెండో ఇష్టం ఏంటి దేవుడిది? తండ్రి నాకు ఈ సహాయం చేసినందుకు నీకు ధన్యవాదాలు అంటే రైటా రాంగా? రాంగు. తండ్రి నువ్వు నాకు ఈ సహాయం చేసినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, నీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అంటే రాంగు. ఏది రైటు? యేసుక్రీస్తు నామమున నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నావు తండ్రి, యేసుక్రీస్తు నామమున నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు తండ్రి, యేసుక్రీస్తు నామమున నాకు ఈ సహాయం చేసినందుకు యేసుక్రీస్తు నామమున నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నావు తండ్రి అంటేనే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినట్లు. మొదటి చిత్తం పరిశుద్ధంగా ఉండాలి. రెండో చిత్తం యేసుక్రీస్తు ద్వారానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఈరోజు మంచి వాతావరణం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ తండ్రి కాదు, మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తండ్రి. రాత్రి బాగా కొట్టింది కదండి వాన. మంచిదంటారా వాన చెడ్డదంటారా? మంచి పొట్ట మీద ఉందండి వరి చేనులన్నీ. ఈ టైంలో వాటికి మంచి అత్యధికంగా వాటర్ కావాలి. ప్రార్థన టైంకి ఏమైపోయిందంటే క్లియర్ అయిపోయింది. మళ్ళీ అయిన తర్వాత పడితే పడవచ్చు, చెప్పలేము. రెండో ఇష్టం ఏంటి? కృతజ్ఞతలు తెలియజేయటం దేవుడికి ఇష్టం. ఆ కృతజ్ఞతలు కూడా యేసుక్రీస్తు ద్వారా చెప్తేనే చెల్లుతాయి, లేకపోతే చల్లు. ఇప్పుడు చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన తర్వాత ఉంటుందని గలతీ ఎఫ్ఎస్సీ 5వ అధ్యాయం 19-20 వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన అది చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీరు ఏం చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట. తర్వాత చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి. సమస్తాన్ని గురించి అంటే మంచి ఉంది, చెడు ఉంది, కీడు ఉంది, మేలు ఉంది. సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోపడి ఉండడి. ఇప్పుడు ఏం చెప్పండి? రెండో ఇష్టం దేవుడికి ఏంటి ఇష్టం? మొదటి ఇష్టం మనం పరిశుద్ధులు అవ్వటం, పరిశుద్ధులుగా అంటే పాపం చేయకుండా ఉండటం దేవుడికి ఇష్టం. రెండో ఇష్టం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఇష్టం. కృతజ్ఞతాస్థుతులు కూడా ఎలా చెల్లించాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి, తప్పితే మామూలుగా మీరు చెప్పేస్తే అది చల్లదు. మూడో ఇష్టం అండి తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
4వ వచనం. సత్యమును ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. రక్షణ పొందడం అంటే మీ అందరికీ తెలుసు 5 పాయింట్లు ఉంటాయి. రాజు అని ఒప్పుకోవాలి మొదట, తండ్రి మృతుల్లో నుంచి లేపాడని ఒప్పుకోవాలి, రెండోది మనల్ని దేవుడు చెడు నుండి కడుగుతాడని ఒప్పుకోవాలి, మూడవది ప్రభువు నామమున ప్రార్థన చేయాలి, నాలుగోది నమ్మి బాప్తిస్మం పొందాలి, ఐదోది అంతము వరకు సహించాలి. రక్షణ అంటే ఈ 5 ఉన్నాయి. మొదటి 4 మాత్రం ఎప్పుడైనా జరగచ్చు, కానీ 5వది మాత్రం మనం చనిపోయే ముందు రోజు వరకు జరగాలి. అంతము వరకు సహించాలి. ఇక్కడ దేవుడి ఇష్టం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది అంటే బాప్తిస్మం తీసుకోవాలని అర్థం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చేస్తున్నాడు. సత్యమును గూర్చిన అనుభవం అంటే సత్యం అంటే ఎవరు? మరి దేవుడు సత్యం అంటే దేవుడు సత్యవంతుడే, దేవుడి మాటలోని యేసుక్రీస్తు కూడా సత్యమే. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే దేవుని గురించి తెలియాలి, మనకి యేసుక్రీస్తు గురించి కూడా తెలియాలి. అనుభవం ఎప్పుడు వస్తుందండి? ఏదైనా పని మనకి బాగా అనుభవం ఎప్పుడు వస్తుంది? ఒక పనిలో మనకు అనుభవం ఎప్పుడు వస్తుంది? ప్రయత్నం చేస్తూ వస్తుందా? ఒక పనిని పదే 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 చేస్తే ఏమవుతుంది? అనుభవం వస్తుంది. ఒక కూర అండి 20 సార్లు వండాం, మళ్ళీ 21సారి ఎలా వస్తుంది కూర? ఇంకా బాగా వస్తుంది. చేసి ఒక పనిని మరలా 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 చేస్తే అనుభవం వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఫస్ట్లో అసలు ప్రార్థన చేయడం అనేది రాదు. అసలు వాళ్ళు నలుగురు, మొన్న ఆదివారం ఈ ఆదివారం నలుగురు కూడా కరెక్ట్గా బల్లే చేశారు ప్రార్థన. ప్రియా పరలోకమందున్న మా తండ్రి. ప్రస్తుతానికి మనం చేసే పని ఏంటంటే నేను పాఠం చెప్పినా కూర్చున్న వాళ్ళు వింటున్నారు, చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి, వినేవాళ్ళకి గ్రహించుకునే మనసు ఇమ్మని క్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఏం జరిగిందంటే పదే 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 చెప్పడం వల్ల అనుభవం వచ్చేసింది అనుకో. అంటే ఇప్పుడు దేంట్లో అనుభవం రావాలి? వాక్యంలో అంటే సత్యంలో అనుభవం రావాలంటే యేసుక్రీస్తుని గురించి, తండ్రి గురించి మనకి ఏం రావాలంటే మంచి అనుభవం రావాలంటే ఏం చేయాలి? పదే పదే వాక్యం చదవాలి, పదే పదే పాఠాలు చెప్పాలి. ఇది అర్థం. మొదటి ఇష్టం ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. రెండో ఇష్టం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరట దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మూడోది ఏంటంటే రక్షణ పొందాలి, సత్యంలో అంటే బైబిల్ మీద మంచి పట్టు అనేది మనం సాధించాలి. నాలుగో ఇష్టం అండి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. పుట్టినటువంటి కిందలో ఉంటుంది చూడండి, కింద మాట ఉంటుంది. పుట్టినటువంటి ఒక పదానికి చివరిలో మేలు మేలు చేయువారై ఉంటుంది. ఏది మేలు? మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడి మూర్ఖుల నోరు మూయట దేవునికి ఇష్టము. అక్కడ పుట్టినట్లు ఏముందంటే మేలు చేయువారై. మేలు అంటే ఏది మేలండి? ఒక మనిషిని నిత్య జీవానికి నడిపించడానికి మించిన మేలు ఇంకోటి ఏది కూడా లేదు. మరి వాళ్ళకి ఎలా నోరు మూయించమన్నాడండి? అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవునికి ఇష్టము. యోహాను సువార్త 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మీ అందరూ తెలుసు. వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారంటే అజ్ఞానముగా మాట్లాడుతున్నారు. ఎవరు వాళ్ళు? మూర్ఖులు. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు. వాళ్ళందరికీ ఏమి లేదు? కనికరం అనేది లేదు. అక్కడ వాళ్ళకి ఏం లేదు? జాలి లేదు, కనికరం. అజ్ఞానంగా మాట్లాడుతున్న మూర్ఖులు ఎవరిని తీసుకొచ్చారంటే వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు ఎవరు మూసారంటే యేసుక్రీస్తు. ఎలా మూసాడు అంటే రండి డిబేట్ పెట్టుకుందాం అని ఏమైనా కూర్చోబెట్టి నీకు తెలుసు నువ్వు చెప్పు, నాకు తెలుసు నేను చెప్తాన్నాడా? ఒకే ఒక మాట, మీలో పాపము చేయని వాడు మొదట రాయ వేయండి. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు ఎలా మూసాడు? ఒక్క మాటతో మూసాడు. ఇక్కడ ఎవరికి మేలు జరిగింది? పుట్టినట్లు మేలు చేయువారై అని ఉంది.
ఎవరికి మేలు? వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీకి మేలు జరిగింది. ఏం జరిగిందంటే ఇకను పాపము చెయ్యకు అని పంపించేశాడు. ఇది అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయటం. మన వాళ్ళు ఎలా మోస్తున్నారు ఇప్పుడు? యూట్యూబ్లో ఈయనో ప్రసంగం చెప్తాడు, మళ్ళీ ఆయనో ప్రసంగం చెప్తాడు. యూట్యూబ్లో ఈయనో ప్రసంగం చెప్తాడు, మళ్ళీ ఆయనో ప్రసంగం. వినేవాళ్ళందరూ ఎర్రోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏది నిజమో తెలుసుకోలేని పరిస్థితిలో అయిపోయింది. కాబట్టి మనకు బైబిల్ మీద మంచి పట్టు అనేది ఉండాలి. ఫస్ట్ మూడో ఇష్టం, మొదటి ఇష్టం పరిశుద్ధులుగా ఉండాలి. రెండో ఇష్టం యేసుక్రీస్తు ప్రభువు వారి పేరటనే కృతజ్ఞతలు తెలియజేయాలి. మూడో ఇష్టం రక్షణ పొంది సత్యంలో అనుభవం సంపాదించాలి. నాలుగో ఇష్టం మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారు. యుక్త ప్రవర్తన అంటే యుక్త ప్రవర్తన అంటే పాపిని రక్షించాలి, మూర్ఖుల నోరు ముయ్యాలి, వాదోపవాదాలు పెట్టుకోకూడదు. యుక్తిగా వాదోపవాదాలు పెట్టుకోకుండా ఈ నాలుగో ఇష్టం నెరవేర్చే దగ్గర ఏం జరగాలి అంటే పాపి రక్షింపబడాలి, మూర్ఖులు నోరు ముయించబడాలి. ఇప్పుడు వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీలో జరిగింది అదే కదా. పాపి అయిన స్త్రీ రక్షింపబడింది, మూర్ఖుల నోరు ముయించడం అనేది జరిగింది. రెండు జరగాలి. ఇది దేవుని యొక్క ఇష్టం. మేలుగా ఉండాలి తప్పితే అది కీడుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మరి పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడా, నెరవేర్చలేదా? దేవుని ఇష్టాలు ఏంటంటే మొత్తం 4 దేవుడికి ఇష్టం. మొదటి ఇష్టం ఏంటంటే ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పాపం చేయకూడదు. రెండో ఇష్టం ఏంటంటే యేసుక్రీస్తు పేరటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా కాకుండా నువ్వు ఎలా చేసినా అది దేవుడి దగ్గరికి వెళ్ళదు. మూడోది బాప్తిస్మం పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలి. నాలుగోది వ్యక్త ప్రవర్తనతో మూర్ఖుల నోరు మూయాలి. మూర్ఖుల నోరు ఎలా మూయాలి అంటే అక్కడ పాపి రక్షింపబడాలి, మూర్ఖుల నోరు మూయటం కూడా జరగాలి. మరి ఈ 4 యేసుక్రీస్తు ప్రభుల వారు జరిగించాడా, జరిగించలేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. పరలోకంలో ఉన్న తండ్రి యొక్క ఇష్టాన్ని యేసుక్రీస్తు వాడు నెరవేర్చినట్లు మొదటి ఇష్టం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. పవిత్రుడును, నిష్కల్మషుడును, నిర్దోషుడును అన్న 4 లక్షణాలు ఉన్నాయి చూడండి అక్కడ ఆయనకి. ఉందండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అంటే 26 చూసుకోండి. 7:26 అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. సరిపోద్ది. ఇప్పుడు దేవుడికి ఇష్టం ఏంటంటే మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండడం. మరి యేసుక్రీస్తు జీవించినంత కాలం కూడా ఎలా ఉన్నాడంటే దేవుని ఇష్ట ప్రకారమే ఉన్నాడు. దేవుని యొక్క రెండో ఇష్టం ఏంటి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట చెల్లించాలి. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే చెల్లించాలి దేవుడికి. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువే. మన దేవుడికి ఇష్టం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు ఇక్కడ చెల్లించేది ఎవరు? యేసుక్రీస్తు. మరి ఈయన ఎలా చెల్లించాలి? మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతలు చెల్లించాలి. ఇక్కడ చెల్లించేది ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తే. మరి ఈయన చెల్లించాడా, చెల్లించలేదా? చెల్లించకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోయాడా? ఈయన కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 5,000 మందికి ఆహారం పెట్టగలడు. ఏమండి, సర్వసృష్టిని చేసిన ఆయనకి 5,000 మందికి ఆహారం పెట్టలేడా? ఏమన్నాడు? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మొక్కలు విరిచి పంచిపెట్టాడు. రెండో చిత్తాన్ని నెరవేర్చాడా? నెరవేర్చాడు. కానీ ఈ రెండో చిత్తంలో మనలో నాలో మీలో అన్న లోపం ఉంటే దీన్ని సరి చేసుకోవాలి. ఈ రోజు నుంచి థ్యాంక్స్ తండ్రి, థ్యాంక్స్ తండ్రి, ధన్యవాదాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు తండ్రి అంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభుల పేరట
మీకు ధన్యవాదాలు తండ్రి. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్న మాట వాడాలి. మూడోది ఏంటంటే రక్షణ పొందాలి, సత్యంలో అనుభవం సంపాదించాలి. నాలుగోది మంచి ప్రవర్తనతో అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు వాదోపవాదాలు పెట్టుకోకుండా మూయించాలి. ఈ మూయించడంలో రెండు జరగాలి. ఒకటి, అజ్ఞానంగా మాట్లాడేవాడు నోరు మూయాలి, పాప అనేవాడు రక్షణ పొందాలి. యేసుక్రీస్తు రెండు తీర్చడా? మూడోది ఏంటి? మూడవ దేవుని ఇష్టం, సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. ఇంతకీ సత్యం ఎవరు? ఆయనే సత్యం. మరి ఆయనే సత్యం అయినప్పుడు ఇంకో ఆయన ఉన్నాడు సత్యం. ఎవరో? యోహాను సువార్త 8:26 చూడండి. యోహాను సువార్త 8:26. దేవునికి ఉన్న పేరు ఏంటి? సత్యవంతుడు. ఈయనకు కూడా సత్యంలో అనుభవం ఉందా లేదా? ఇంతకీ సత్యం అంటే ఎవరు ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారి దృష్టిలో? దేవుడు సత్యవంతుడు. ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం అంతా ఆయన నేర్చుకుని భూమి మీదకి వచ్చాడు, రాలేదా? మొత్తం అంతా నేర్చుకుని వచ్చాడు. 18:38 సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని చెప్పడం కూడా జరిగింది. అందుకని చివరిలో ఏమన్నాడంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఇప్పుడు సత్యంలో అనుభవం యేసుక్రీస్తుకు ఉందా లేదా? సత్యంలో అనుభవం అంటే దేంట్లో అనుభవం? మీరు సత్యము అనగానే వాక్యము అనుకోవద్దు. దేవుడు సత్యవంతుడు, దేవుడు సత్యవంతుడు. సత్యం అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఇతను దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. మీరు అలా అర్థం చేసుకోవాలి. మనం సత్యంలో అనుభవం రావాలంటే బైబిల్ వాక్యంలో అనుభవం రావాలి. యేసుక్రీస్తు కూడా సత్యంలో అనుభవం రావాలంటే ఎవరి గురించిన అనుభవం రావాలి? దేవుని గురించిన అనుభవ జ్ఞానం. ఆయన దేవుని గురించి అనుభవం ఉందా? ఉంది. ఒక్క మాటతో ప్రపంచాన్ని పటాపంచలు చేశాడు. దేవుడు ఆత్మ కనుక అన్నాడు. ఎన్ని నోళ్ళు ముయ్యబడి ఉంటాయంటారు? ఇప్పటికి కూడా చాలా మంది నోళ్ళు మూతపడుతూనే ఉన్నాయి. దేవుడు కంటికి కనపడ్డాడు. దేవుని గురించి జ్ఞానం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అదృశ్యుడు అన్నాడు. ఆరాధించాలి అంటే పళ్ళతో పూలతో కాదు, ఆత్మతో సత్యంతో. ఇవన్నీ ఎవరు చెప్పారంటే సత్యంలో అనుభవం ఉంది ఆయనకి. మంచి అనుభవం ఉందండి, మంచి అనుభవం ఉంది కాబట్టి అలా చెప్పడం అనేది జరిగింది. మరి నాలుగో ఇష్టం ఏంటి? దేవుని అజ్ఞానం యుక్త ప్రవర్తన కలిగి అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయట దేవునికి ఇష్టం. ఆ ఇష్టాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో అలాగే తీర్చడం జరిగింది. యోహాను సువార్త 6:38 చూడండి. యోహాను సువార్త 6:38. యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, నెరవేర్చాడు. దేవుడి ఇష్టాలు ఏంటండి? మనం పాపం చేయకుండా పరిశుద్ధులుగా ఉండటం, క్రీస్తు పేరట దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటం, బాప్తిసం తీసుకుని సత్యంలో వాక్యంలో అనుభవం సంపాదించటం, అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ మూర్ఖుల యొక్క నోరు మన మంచి ప్రవర్తన కలిగి మూయించాలి. ఈ మూయించడంలో పాప రక్షింపబడాలి. అజ్ఞానంగా మాట్లాడేవాడు మన రెండో వాడు మాట్లాడకూడదు. దేవుడు ఆత్మ కనుక అన్నాడు అంటే మిగిలిన ఎన్ని నోళ్ళు మూతపడిపోయి ఉంటాయండి? చాలా నోళ్ళు. దేవుడు అదృశ్యుడు అన్నాడు. లేదండి కనిపిస్తాడు అని అన్నాడు అనుకోండి, చూపించాలి. జరగదు కదా. ఇంకా నోళ్ళన్నీ ఏమైపోయినాయి అంటే మూతపడిపోవడం అనేది జరిగింది. ప్రపంచంలోని మనుషులందరి మీద దేవునికి నిష్ఠాలు 4 అయితే స్పెషల్గా యేసుక్రీస్తు మీద దేవునికి నిష్ఠాలు 5. మొదటి 4 ఆయన నెరవేర్చేశాడు. 5వ ఇష్టం ఏంటంటే యెషయా గ్రంథం 53:90. యెషయా గ్రంథం 53:90 తీసారండి. 53:10 చూడండి. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. మనం ఈ 4 చిత్తాలు నెరవేరిస్తే చాలు. యేసుక్రీస్తు 5వ కూడా నెరవేర్చాలి. ఏంటంటే మనందరి నిమిత్తం సిలువ బాధ అనుభవించి సిలువలో మరణించాలి. జనాలందరూ మనం నలగొట్టుట ఆయనకి ఇష్టం ఉన్నాడు, మనం కూడా నలగొట్టడం దేవుడికి ఇష్టం అంటారు. ఇది ఆయన ఇష్టంలో మాత్రమే దేవుని ఇష్టం. యేసుక్రీస్తు ప్రభుల వారి దృష్టిలో మాత్రమే ఈ ఇష్టం
యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడాలి. మన ద్వారా కాదు. మనం ఎవరు సిలువెక్కర్లా, సిలువ ద్వారా మరణాన్ని పొందక్కర్లా. మళ్ళీ ఒకసారి చదవండి. అది యెషయా గ్రంథం 53:10. అతను నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలిగి. ఇదంతా మీరు చూసుకుంటే యేసుక్రీస్తు సిలువ గురించి మనకంతా రాయడం అనేది జరిగింది. దేవుడి ఇష్టాలు 4 మనం నెరవేర్చాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని ఇష్టాలు ఎన్ని నెరవేర్చాలి? 5 నెరవేర్చాలి. 5 నెరవేర్చేశాడు. మనం చనిపోయేలోపు ఈ 4 ఇష్టాలు నెరవేర్చుకుంటూ ముందుకి కొనసాగాలి. మరి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి? లేదండి, మీరు పాఠం చెప్పకముందే నేను అనుకున్నాయన్నీ మీరు చెప్పినవి ఒకటే అన్నారనుకోండి, ఈరోజు చర్చకి రావడం వేస్ట్. ఏదన్నా ఒక పాయింట్ నేర్చుకుని వెళ్తేనే ఉపయోగం. నేర్చుకున్నారా, నేర్చుకోలేదా? యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఇప్పటి వరకు మనం ఎవరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లా. ఎలా చెల్లిస్తున్నాము అంటే, తండ్రి మంచి కరెంట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, మంచి భార్య బిడ్డలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, మంచి వాతావరణం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మంచి జీవితాన్ని ఇచ్చినందుకు, మంచి నిద్రని ఇచ్చినందుకు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి అంటున్నాం. తప్పితే క్రీస్తు పేరట అనే మాట వాడకపోవడం వల్ల ఏమైందంటే, థ్యాంక్స్ దేవుడి దగ్గరికి చాలా బాధపడి ఉంటాడంటే ఎన్ని రోజులు మన వల్ల. అంతేనా? కాబట్టి ఈ రోజు నుంచి ఎలా థ్యాంక్స్ చెప్పాలంటే దేవుడికి, యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తండ్రి, మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు క్రీస్తు వారి పేరట మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇది కరెక్ట్ దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చినట్లు. మనం నెరవేర్చవలసిన ఇష్టాలు 4, యేసుక్రీస్తు వాళ్ళు నెరవేర్చవలసిన ఇష్టాలు 5. చిన్న మాట చెప్పి ముగించేస్తాను మీకు. కప్పకున్న సహజ లక్షణం ఏంటి చెప్పండి? నేను ఏమడిగానంటే ప్రశ్న జాగ్రత్తగా, సహజ లక్షణం. సహజ లక్షణం కృష్ణ చెప్పింది కరెక్టే, నేను తప్పనిలా. నేను మీలో ఉందని ఆలోచించుకున్నా. స్వప్న ఏంటి నువ్వు తప్పు చెప్పేవాళ్ళు కృష్ణ ఎగ్జామ్తుంది. కప్పకున్న సహజ లక్షణం. సహజ లక్షణం అంటే మిరియాలకున్న సహజ లక్షణం ఏంటి? సహజ లక్షణం అంటే అర్థం ఏంటి? నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా మీకు. సహజ లక్షణం. కొన్ని చింతపండుకున్న సహజ లక్షణం. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, సహజ లక్షణం అంటే ఏంటి? దానికి చచ్చిపోయేవరం పోద్దా? వెరీ గుడ్, బాగా చెప్పారు. నిమ్మకాయ పుల్లగానే ఉంటుంది, చింతపండు పుల్లగానే ఉంటుంది, కారం మంటగానే ఉంటుంది. అలాగే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక సహజ లక్షణం ఉంది. ఏంటది? భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక సహజ లక్షణం ఉంది. అది మీకు వారం రోజులు ఆలోచించండి. మీకు ఎన్ని మార్కులు వస్తే, నాకు ఎన్ని మార్కులు వస్తే చూద్దాం. వచ్చే ఆధారం చెప్తాను. వచ్చే ఆధారం ఎవరు చర్చ మిస్ అవ్వద్దు. మనిషికి ఉన్న సహజ లక్షణం. ఈ లక్షణం తెలియకుండా ఎన్నాళ్ళు మనం బతికేసామా అనిపిస్తుందండి. అర్థమైందా? మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటో మీకు వచ్చే ఆదివారం నేర్పిస్తాను. ఎందుకంటే 2 సహోదరులు ఉన్నారు పాఠాలు చెప్పడానికి. ఈ వారం రోజులు మీరు ఆలోచించండి, నాకున్న సహజ లక్షణం ఏంటి, నాకున్న సహజ లక్షణం ఏంటి, నాకున్న సహజ లక్షణం ఏంటి అని ఆలోచించుకోండి. వచ్చే ఆదివారం నేను చెప్తాను. మీరు అనుకున్నది కరెక్ట్ అనుకోండి, లేకపోతే నేను చెప్పింది కరెక్ట్ అనుకోండి. వచ్చే ఆదివారం చూద్దాం. పాఠం పేరేంటి? కప్పకున్న సహజ లక్షణం ఏంటి, చింతపండుకున్న సహజ లక్షణం ఏంటి, చేపకున్న సహజ లక్షణం ఏంటి, అలాగే మనిషికున్న సహజ లక్షణం అంటే పుట్టుకతోనే వస్తుంది. అది చచ్చిపోయే వరకు ఆ లక్షణం పోదు. ఏంటి ఆ లక్షణం? వచ్చే ద్వారా నేర్చుకున్న ప్రార్థన నేర్చుకున్నాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఇష్టాల గురించి ఈరోజు నీ పిల్లలతో తెలియజేసిన తండ్రి, దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని మేము గ్రహించాం తండ్రి. ఈ రోజు నుంచి ఆ లోటుపాట్లను సరి చేసుకుని నీ యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ప్రతి బిడ్డకి తెచ్చాము. క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న రాజేష్ వచ్చి 2వ పాఠాన్ని వివరిస్తారండి. అందరూ శ్రద్ధగా ఉన్నారు. కృష్ణ చెప్తా. ఓకే. చెప్పలేదు నా ఆలోచన కాదు, వాక్యం ఆలోచన.